ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో 2 వికెట్లు పడ్డాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన సిట్ వాళ్ళిద్దరిని అరెస్టు చేసింది. అంతకు ముందు ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. నిన్న మొన్న 19 గంటల పాటు ఆ ఇద్దరిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ధనుంజయ రెడ్డి ఆస్తులు, వ్యాపార సంబంధాల గురించి సిట్ ఆరా తీసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. 2వ రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో 2 వికెట్లు పడ్డాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ ఇన్పుట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ అరెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన న్యాయవాదులు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ 3వ రోజు ఇద్దరు కూడా విచారణకి హాజరయ్యారు. గత 2 రోజులుగా కూడా సిట్ విచారణకి అటు ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయం వరకు కూడా విచారణ కొనసాగింది. ఇవాళ 3వ రోజు కూడా విచారణకు హాజరు కావాలని నిన్నే నోటీసులు ఇవ్వడంతో ఉదయం 11 గంటలకు ఇవాళ అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా విచారణ జరిగింది. విచారించిన న్యాయస్థానం ఇద్దరికి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇవాళ సాయంత్రం వరకు గతంలో ఇచ్చిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిట్ అధికారులు అయితే అరెస్టు చేయలేదు. 5 గంటల తర్వాత దానికి సంబంధించి నిరాకరించడం కూడా పూర్తవటం. దీంతో పాటుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆదేశాలు రావడంతో ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే ప్రకటించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. చూడొచ్చు, వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి మనకి కనపడతా ఉంది.